అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 54.40 అడుగులు దాటింది. ఇక ఎగువ నుంచి గోదావరిలోకి 14,50,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో దుమ్ముగూడెం మండలం పన్నసాల దగ్గర సీత వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పన్నసాల పుణ్యక్షేత్రం మొత్తం జల దిగ్బంధమైంది. పన్నసాలలోని సీతమ్మవారి నార చీరల ప్రాంతం, శ్రీరాముడి సింహాసనం నీట మునిగాయి. సీతమ్మ విగ్రహం, చెక్క బ్రిడ్జ్ పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. దుకాణాలు మునిగిపోయాయి. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి క్రమక్రమంగా ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది వరద నీరు. అటు సీతమ్మ నారచీరల ప్రాంతం, అలాగే పలు దుకాణాలు కూడా జల దిగ్బంధమైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 10 అడుగుల పైనే గోదావరి ప్రవహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను దాటి, అంటే 53 అడుగులు దాటి 54.40 అడుగుల్లో గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసిన పరిస్థితి అది కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి చర్ల రోడ్డు పూర్తిగా జాతీయ రహదారిపై నీళ్లు చేరిపోవడంతో ఆ రహదారి పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు దుమ్ముగూడెంలో ఉన్నటువంటి పర్ణశాలకు సంబంధించి కూడా పూర్తిగా నారావారి చీరలు, సీతమ్మ విగ్రహం పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకున్న పరిస్థితి అది. మొత్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా గోదావరికి సంబంధించిన వరద నీరంతా అటు చర్ల, వాజేడు, వెంకటాపురం, ములుగు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా గోదావరి రోడ్డుపైకి చేరిపోవడంతో కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. 55, 58, 59 అడుగులకు చేరుకుని ఆ తర్వాత స్థిరంగా వెనక్కి వెళ్తుందని చెప్పేసి కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్న వరద ఎఫెక్ట్ తో మొత్తంగా లక్ష్మీ బ్యారేజ్ నుంచి వస్తున్న నీరు కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి వరద నీటి కావచ్చు, ఇప్పటికే మొత్తంగా భద్రాచలానికి చేరుకోవడంతో భద్రాచలంలో పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. ఇప్పుడు కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా భద్రాచలానికి సంబంధించి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో భద్రాచలంలో పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 58 అడుగులకు గోదావరి చేరి తర్వాత స్థిరంగా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే మరో 5 అడుగులు కూడా పెరుగుతుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది క్రమంగా ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 7.80 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ 175 గేట్లను ఎత్తేసి 5.28 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు. వరద ఉధృతి గంటకు పెరుగుతుండటంతో వశిష్ఠ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సాపురం, సకినేటిపల్లి మధ్య పడవల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. రాబోయే 2 రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదావరికి భారీగా వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని 17 మండలాలు, 32 లంక గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సంబంధించిన శాఖల ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను కూడా జిల్లా కలెక్టర్ రద్దు చేసినట్టుగా సమాచారం.
वैसे डाल दो भाई, चाय है करता डाले हम वैसे है तो అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్, దట్ ఈజ్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. సో మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకు సెంట్రల్ డెల్టాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ కంప్లీట్లీ ఆ ఎక్సైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఆల్రెడీ మనం చూసాము. పీగన్నరం వాళ్ళ మండలంలో జీ పెద్దపూడి దగ్గర ఆ యాక్సెస్ రోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఎక్కడెక్కడ మనకి ఎన్ని హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఫ్లడ్ లెవెల్స్ని వాటర్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. అక్కడ మన మోటరైజ్డ్ బోట్స్ పెట్టి లైఫ్ జాకెట్స్తో అట్ ద సేమ్ టైం స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తూ విత్ కంట్రోల్ మెజర్స్తో అక్కడ క్రాస్ మూవ్మెంట్ జరిగేలాగా ప్లాన్ చేస్తున్నాము.